సో హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు June 15th సండే, మై బర్త్డే ఆల్సో. సో చాలా ఇయర్స్ తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వ్లాగ్ అసలు నాకు అలవాటే లేదు. ఇది నా ఫస్ట్ వ్లాగ్. అసలు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అసలు వ్లాగ్ ఎట్లా తీస్తారో కూడా నాకు తెలీదు. ఏదో ఫోన్ పట్టుకొని సెల్ఫీ మోడ్ ఆన్ చేసుకొని అట్లా వెళ్ళిపోతున్నా అంతే. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే వాల్మీకి కేవ్స్ అనమాట. సో మనకు డోన్ దగ్గరలో వాల్మీకి కేవ్స్ అనేటివి కొత్తగా వచ్చాయి కదా, ఎప్పటి నుంచో ఉన్నాయి. సో మొన్న రీసెంట్గా బయటపడ్డాయి ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్. సో వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు నేను నా ఫ్రెండ్ మళ్ళీ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. సో అతడు బ్యాక్ సైడ్ అక్కడ కనిపిస్తున్న ఆఫీస్లో చిన్న వర్క్ చేసుకుంటున్నాడు. సో వాటిది అయిపోతుంది ఒక 10-5 మినిట్స్లో. సో బయలుదేరదాం. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 8:30 అరౌండ్ 9 అవుతుంది. చాలా ఇయర్స్ తర్వాత వ్లాగ్, చాలా ఇయర్స్ తర్వాత వీడియో షూట్ కాబట్టి అంత నర్వస్గా ఉంది అండ్ ఎక్సైటెడ్ టు. సో ఓకే, మరి చూద్దాం ఎట్లా వస్తుందో వ్లాగ్. వాల్మీకి కేవ్స్, దాని గురించి నాకు కూడా పెద్దగా ఏం తెలీదు. ఊరు కూడా నాకు సరిగ్గా పేర్లు తెలియదు. సో మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాం. నాకు కూడా రూట్ తెలియదు అనమాట. ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం మ్యాప్ పెట్టుకొని. సో చూద్దాం, హోప్ మంచిగా వస్తుంది అనుకుంటున్నావు ఈ వ్లాగ్, ఫస్ట్ వ్లాగ్. ఓకే గాయస్, మరి వాడు వచ్చేటట్టున్నాడు. నేను కూడా చూపిస్తాను నేను మీకు వానికి. అదో హాయ్ మళ్ళీ సార్, హాయ్ చెప్పావు అందరికి. హాయ్. మళ్ళీ ఏముంది మళ్ళీ ఆ బ్యాగ్లో? డబ్బు ఎంత పెట్టేసావు ఏంటి? ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ అవుతుంది విత్ మళ్ళీ ఛాయ FPC డౌన్. ఇద్దరం బాగానే కనిపిస్తున్నాం వీడియోలో. ఓకే మళ్ళీ, ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో గాయ్స్. ప్రజెంట్ ట్రెండ్స్ వీడేదో షాపింగ్ చేయాలంటే మోర్లో ఏదో బిస్కెట్లు చాక్లెట్లు కొంటాడంట. అక్కడికి పోతే ఆకలి అవుతుంది కదా అంటున్నాడు. అదో వచ్చినాడు చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని ఏదో మ్యారీగోల్డ్ తీసుకున్నాడంట. ఏంది సార్ ఇది? చూపి ఒకసారి. ఏంది? గోల్డ్, మ్యారీగోల్డ్. బాగుంటుంది, అన్నీ బాగుంటాయిలే. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరుతున్నాం. ప్రెజెంట్ అయితే ఒక దగ్గర ఆగినాము. నేచర్ కాల్ వచ్చిందంట మా ఓన్కి. సో ఆ నేచర్ కాల్, వాడికి నేచర్ కాల్ చేసింది. సో వాడు వెళ్ళాడు. దగ్గరలో ఉన్నాం, ఒక 10-15 ఒక 8 or 7 kilometers దగ్గరలో ఉన్నాం. అది వచ్చేసాడు అప్పుడే. చూసారా అసలు ఆ లొకేషన్? చూసారా అసలు ఎట్లుందో? మామూలుగా లేదు అసలు. అంతా అరటి తోట, బనానా తోట అనమాట. ఇక్కడంతా ఏం లేదు, జస్ట్ నార్మల్గా అట్లా ఉంది, పిచ్చి మొక్కలన్నీ. సో విజయవాడకి విషయకొండ, విశాఖపురంకి ఈ కొండ. అసలు ఆ ముందర లొకేషన్ చూడండి స్వామి. ఏమన్నానా? చెప్తా లెఫ్ట్ ఏముంది ఇక్కడ? ముందర ఇదేనా? 9 kilometers ఉంది. ఇంకా చూసుకో, ఏది కానొస్తుంది. ఇదంతా సన్నగా ఉంది ఏరియా. టెంపుల్ ఏదో ఉంది. స్ట్రైటా? కుక్కలు ఉన్నాయి మళ్ళీ. లెఫ్టా? ఏమి అంటే నీకు అర్థమైందిగా, అక్కలు వాళ్ళ ఊళ్ళని చూసి అలవాటు అయిపోయినాయి. అవును, వాళ్ళ ఊళ్ళని చూస్తే మళ్ళీ ఈ టీషర్టు, ఆ బ్యాగులు.
కుక్కలు ఉంటాయి కదా. సో ఊర్లలో ఏమవుతాయంటే ఊర్లలో కుక్కలు ఉంటాయి కదా, సో అవి మా ఇంట పడేసినాయి అనమాట. మేము గూగుల్ మ్యాప్ మాకు రాంగ్ అంటే లెఫ్ట్ చూపించింది, సో మేము ఫ్రంట్ వెళ్ళిపోయినాం, కొంచెం సైడ్ వెళ్ళిపోయినా లెఫ్ట్ చూపించినా కూడా. ఇంకా కొత్త మొహాలు చూసేసరికి ఊరికి ఆ కుక్కలు ఇంకా మమ్మల్ని గుర్తుపట్టలేదు అనమాట. అంటే మమ్మల్ని ఎట్లా గుర్తుపడతాయిలే, అదే సో అది మమ్మల్ని ఎవరో అంతా ఏదో కొత్త వాళ్ళు అనుకొని చెప్పేసి ఎంట పడేసినాయి. వాళ్ళు పాతోనే వాళ్ళు డైలీ రెగ్యులర్ కస్టమర్. అసలు దాదాపు బాగా ఉరికిచ్చినాయి బండి మీద. సో అక్కడ కట్ అయిపోయింది వీడియో. ఇక్కడ లొకేషన్ మాత్రం గాయ్స్ పండగ బుర్రపాడు, అసలు ఏమన్నా లొకేషన్ కానీ పొలాల కింద అలా ఆంటీలా కూర్చొని తినడం అంటే ఆ కాలంలో చాలా బెస్ట్. అయితే ఇంకా 90s వాళ్ళైతే అందరూ ఒకే ప్లేట్లో కలిపేసుకొని అందరూ ముద్దలు ఇచ్చారు. సో గాయస్ అక్కడ కనిపిస్తున్నా మీకు, అక్కడ కనిపిస్తుంది అనమాట. దగ్గరకు వచ్చేసినాం ఆల్మోస్ట్. అదేదో చిన్న కొట్టంలా ఉంది, కొట్టం. సో అది మామూలుగా స్టే చేయడానికి, అంటే లైక్ పెద్ద అక్కడ ఏముండదు, జస్ట్ ఎండకి అంటే వాన పడితే ఏమన్నా అట్లా షెల్టర్ అంతేది, చిన్న షెల్టర్. కానీ గాయస్ రూట్ మాత్రం బాగానే సూపర్ ఉంది, కానీ సింగిల్ రోడ్ కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ రోడ్ మాత్రం చాలా బాగుంది, ఏమాత్రం గలీజ్ లేకుండా. ఈ లొకేషన్ మాత్రం హెవెన్ అబ్బా. అంతా అరటి తోట, ఇతర పైన దీములు పైన కనిపిస్తుంటుంది కదా, జూమ్ చేయకూడదు పైకి, పైన జూమ్ కొట్టేదాన్ని. దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. మరి ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో కూడా తెలియదు మనకు. ఇప్పుడు ఈ కొండలు ఎక్కాలంటే బాయమ్మ మళ్ళీ కింద అప్పుకున్నా ఎక్కుదామా, ఎక్కుదామా, ఎక్కుతుందంటావా? ఎక్కది ఆడ పార్కింగ్ చేస్తుంది ఎక్కడేమో మళ్ళీ బండి చూద్దాం. సో మళ్ళీ ఎక్కలేక ఎక్కడ నేను ఒక్కడిని బైక్ వేసుకొని వచ్చేసిన. ఇంకా మళ్ళీ మాత్రం చాలా కష్టం. అసలు ఈ లొకేషన్ చూడండి అసలు ఎట్లుందో, చాలా హై కొండపైన ఉన్నాం. ఇప్పుడు మేము కొండ కిందికి వెళ్తున్నాం. సో ఇదే అనమాట ఎంట్రన్స్. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ మళ్ళీ ఆడుకుంటున్నాడు. సో ఇది డెవలప్ చేసిందంట శ్రీ బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు. దీన్ని టూరిజం కొంచెం, ఇది వచ్చేసి జస్ట్ షెల్టర్ అని చెప్పాం కదా, ఇదే మన కింద నుంచి కనిపించింది. ఎక్సలెంట్ ఉంది గాయస్, చాలా ఎక్సలెంట్ ఉంది. సో లాక్ వేసింది, వాళ్ళు తీస్తారంటే ఇప్పుడు 5 minutesలో. సో మనం కిందికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం, ఓకేనా? సో మళ్ళీ హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇది మోసుకొని వచ్చాయి కదా, సో ఇంకా స్టార్ట్ అవుతుంది. అంత బాగానే ఉంది. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా లాక్ వేసినారు, ఒక 5 minutesలో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు టైం అరౌండ్ 10:30, 10 అవుతున్నట్టుంది. సో గైస్ చూద్దాం, ఓకేనా? సో ఇది ఆ హట్ లోపల, మళ్ళీ అక్కడేమో చూస్తున్నాడు. సో ఇదంతా మాత్రం ఫ్యాన్స్ ఉన్నాయి, బాగా కూల్గా ఉంది ఏరియా మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఇక్కడ అంతా అద్దరిపోయింది లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో గైస్ ఇప్పుడంతా నీట్గా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, అంటే ఫ్రెష్ అప్ అంటే ఏం లేదు, తిని అట్లా మాట్లాడి వాళ్ళతో. సో గైడ్ అయితే పెట్టుకుందామని చెప్పి ఆలోచిస్తున్నాను. సో గైడ్ పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది. అండ్ చూసారు కదా ఒకసారి, సో ఇదన్నమాట. ఇది వచ్చేసి హెచ్చరిక.
ఇది మీరు పాస్ చేసుకొని చదువుకోవచ్చు. ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ప్లస్ హెచ్చరిక. ఇంకా ఇది వచ్చేసి అదే ఇది ఇంగ్లీష్లో తెలుగులో ఇది వార్నింగ్ అనమాట. సో మన చేతులు ఊకుండా మనం మామూలుగా ఏదో ఒకటి గెలుతుంటాం కాబట్టి అది గెలకకుండా అనమాట ఇవన్నీ. సో గుహలు అయితే ఇట్లున్నాయి బయట నుంచి వ్యూ. చాలా భయంకరంగా అయితే ఉంది. మళ్ళీ వైపుడు జిల్లా కాబట్టి గుహలు ఒకసారి చూడు చూస్తుంటే ఏం లేదు, మళ్ళీ దగ్గర చూసినట్టు కదా గైస్. చూడనీకి చాలా ఘోరంగా అయితే ఉంది. అంటే అదేదో గబ్బిలాలు ఏరినా అంటారు చూడు, గుర్తుంది. అదే స్మెల్ మాత్రం ఉంది కానీ ఘోరంగా అయితే ఉంది గైస్ లోపల. ఇది మా పొజిషన్ అయితే కరెక్ట్ గేట్ దగ్గర ఉన్నాం. మళ్ళీ బిస్కెట్ తిన్నా తాడి కత్తికి అది మనోడు బిస్కెట్ తింటున్నాడు. ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్నారు. ఉయ్యాల జంపాల ఉయ్యాలాలు ఉన్నాయి. సో మా నెత్తి మీద దాన్ని ఏమంటారు పావురాలు ఉన్నాయి ఇంత. సో ఇదనమాట అంత గేట్. బాగుంది గాయ్స్. ఇంకా ఇప్పుడు ఓపెన్ చేస్తానంట 5 minutes. ఆయన మాట్లాడాను, ఆయన ఫ్రెష్ అప్ అవుతున్నాడు లోపల. అంటే ఎవరు లేరనమాట. సో మేమే వచ్చాం ఫస్ట్. సో కరెక్ట్ ఓపెనింగ్ టైంకి వచ్చాము. 10:30కి ఓపెన్ అంటే మేము 10కి వచ్చాము. ఇంకా 1/2 hour ఉంది. రూల్స్ అంటే రూల్సే కాబట్టి మనోడు ఎక్కడ పోయినా తింటుంటాడు. సో అది మనోడు టిఫిన్ తినలేదంట. సో అన్న కోసం వెయిటింగ్. ఇంకా ఇక్కడికే టైం చాలా డిలే అవుతుంది. మళ్ళీ మేము వెంటనే రిటర్న్ అవ్వాలి, వర్క్స్ ఉన్నాయి. సో బర్త్డే కాబట్టి అట్లా బయటకు వచ్చాం సండే రోజు. చూస్తున్నాడు దొంగ చూపులు. సో ఓకే గాయ్స్, చూద్దాం వీడియో ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను లోపల ఎట్లుండేది అండ్ వర్తా కాదా అని చెప్పేసి లాస్ట్లో రివ్యూ కూడా ఇద్దాం. ఇక వాడి పని అతందే, మెక్కుతున్నాడు. మెక్కని గబ్బిలాలు అట్లా ఏమి ఉండవు కదా? ఉంటాయా? ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా? కింద ఉన్నాయా? మేమైతే ఇప్పుడు అంటే ఇప్పుడు మనం వెళ్ళే సైడ్ అయితే గబ్బిలాలు అయితే లేవు కదా? కొంచెం మళ్ళీ మట్టి ఉంది గ్రౌండ్ ఫ్లోర్ చూసారు. మీరు అన్నా నాకు కొంచెం మాకు తెలియదు అనమాట రూట్. నేను గబ్బిలాలంటే భయం అనమాట ఎక్కువ. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా రావాలి. ఎంత నిదానంగా వెళ్తే అంత బెస్ట్. మనవాడేమో ఉరుకుతున్నాడు తెలిసినట్టు ముందర. గబ్బిలాలు ఉంటేనే కొంచెం భయం అవుతుంది స్వామి. ఉన్నాయన్న గబ్బిలాలు నిజంగా లోపల లేవా? అంటే మనకు దగ్గరలో అయితే ఏం లేవు కదా? వాల్మీకి గుహలు అనేటివి ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినవి. ఈ మధ్యలో రీసెంట్గా ఒక 2 దశాబ్దాల క్రితం మనకి అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం 300 కోట్ల నిధులతో మంజూరు చేసి ఈ గుహల్ని డెవలప్మెంట్ చేసింది. ఇది బుగ్గన్న గారు చేశారని చెప్పేసి అక్కడ బయట ఉంది కదా బోర్డు. రాజేంద్రనాథ్ మినిస్టర్ గారు డెవలప్ చేశారు మొత్తం. ఇది మేము కూడా జస్ట్ కేవ్స్ యూట్యూబ్లో చూసి వచ్చామని. ఇది యూట్యూబ్లో షాయిదా వేశారు కదా, విలేజ్ విహారీ ఛానల్ ఆయన. సో అది చూసి వచ్చాము ఇక్కడికి. అక్కడ బయట కూర్చున్న అన్న కూడా వెళ్ళాడు కదా అప్పుడు. అదే సార్ లైటింగ్. ఓకే లైటింగ్ గబ్బిలాలే కాదు, జస్ట్ తక్కువ ఉన్నాయి సార్. ఎక్కడున్నాయి? ఇంకా ఎదురు ఎగురుతున్నాయి కదా స్వామి. నాకు భయం నాన్న. అది లైటింగ్ ఆన్ చేస్తే లైటింగ్ ఆన్ చేసి వెళ్ళిపోతాయేమో కదా. ఇంతకుముందు ఇది డెవలప్మెంట్ కాకముందుకు తాళ్ళ సాయంతో ఎంతో అవునవును చూశాను. వెళ్ళేవారు. అవునవును. ఈ రాక్ ఈ స్టోన్ కి తాడు కట్టుకొని దిగేవారు. ఇక్కడ దాకా ఈ స్టోన్ కి వచ్చేవారు కొంచెం ఇబ్బందితో. ఇక్కడ నుంచి తాడు కట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఒకవేళ లైట్స్ ఆఫ్ చేసుకొని దిగితే ఏమన్నా అసలు ఏం కనిపిస్తుంది అబ్బా హీరో. ఫ్యాన్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ బాగా కూల్గా ఉన్నాయి. వేరే చీకటి ఫ్యాన్స్ మాత్రం బాగా అవైలబుల్లో పెట్టారు నా ఫ్యాన్స్. చూపిస్తారు. నాకు భయం అవుతుంది. ఆగు.
కిందికి లింక్ అన్న ఆ. అసలు ఎట్లా పెట్టారు స్టెప్స్ ఈ ఫస్ట్ వాళ్ళు షుగర్ అనేది సహజంగా ఏర్పడినది. తర్వాత డెవలప్మెంట్ ప్రభుత్వం చొరవతో ఈ స్టెప్స్ ఇవన్నీ డెవలప్ చేసినారు. అంటే ఇంటి ఎగ్గులు కూడా బాగానే పెట్టారు వేరే విలేజ్ వాళ్ళు రామన్ ఈ లోకల్ వాళ్ళందరూ కష్టపడి చేస్తారు. లోకల్ వాళ్ళకి ఆల్రెడీ కాల సాయంత్రం దిగి అలవాటు ఈ రిస్క్ని వాళ్ళైతే తీసుకున్నారు. ఇవన్నీ ఉంటాయి కదా ఇది మొత్తం మొత్తం ఇప్పుడు ఈ ఐరన్ ఇవన్నీ లోపలికి ఎట్లా తెచ్చారన్నా? అంటే ఈ విలేజ్ వాళ్ళు బోయమన్న తల్లి ఆ విలేజ్ వాళ్ళు రిస్క్ అప్పుడు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. ఇలాగా అవును చూసే అప్పుడు వీడియో చాలా చిన్న ప్లేస్, నిలబడడానికి ప్లేస్ లేదు. ఇంకా వెళ్ళరు వాళ్ళు వస్తారు కదా ఇంజనీరింగ్ వాళ్ళతో పాటు వీళ్ళు వచ్చి ఐరన్ వచ్చి మోసుకొని వచ్చేవారు. ఒక పెద్ద రాదు ఈ కొలతలు కూడా ఎలా వేస్తారో ఐడియా లేదు. పట్టుకొని ఆ చివరికి ఒకరు ఈ చివరికి ఒకరు పట్టుకొని వచ్చేవాళ్ళు. చాలా రిస్క్ ఉండే. చిన్న చిన్న ఇంజురీలు అయినాయి కానీ భయపడకుండా కంప్లీట్ చేశారు. స్మెల్ ఈజ్ డిఫరెంట్ అబ్బా. స్మెల్ ఏదో డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా. ఇదిలోకి ఎంటర్ కాగానే కొంచెం దూరం మీదట పైన కప్పు భాగంలో ఆవు కొద్ది కూడా ఉంటాయి. ఇంగ్లీష్ ప్లస్ పాలకు మెయింటైన్ చేస్తారు. నీటి దారతో ఏర్పడి ఉంటాయి. నీటి దారాలు అంతా కొంచెం ముందు పోతే నీటి దారాలని ఆవు పొదుగులు అంటారు. మయసభ తలపించాలో ముఖదారం ఉంది ఒకటి. గబ్బిలాలు ఉన్నాయి పో. మయసభ సభ 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 తర్వాత ముఖదారం ఉంది. కొంచెం ముందుకెళ్తే ఉంది. కొంచెం ఇంకొంచెం ముందుకెళ్తే లైటింగ్ వాళ్ళ సాయంత్రం అంటే ఫస్ట్ పోయే వాళ్ళందరూ చాలా కష్టంగా వెళ్తుంటారు. చిన్న చిన్న ఇంజరీస్ కూడా అవుతున్నాయి చేతులకి కాళ్ళకి. ఇప్పుడు స్టెప్స్ వచ్చినది మనకి ఈజీ అయిపోయింది. దాదాపు 3-4 గంటలు పడుతున్నాయి. ఒక్కొక్కరు ఒకసారి వెళ్ళారు తాడుతో. ఒకసారి దాదాపు ఒక్క తాడు ఒక 30 అడుగులు తీయడానికి దాదాపు 10 నిమిషాలు పైన పడుతుంది ఒక్కరు. ఈజీ అయిపోయింది మనకు. అట్లా 5-6 మంది వస్తే 60 నిమిషాలు ఆడే గంట టైం వేస్ట్ ఏమో కానీ ఆ త్యాగానికి నమస్కారం. అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి తపస్సు చేసినాడని చెప్తుంటారు. ఓకే టాక్ ఓకే. వాల్మీకి మహర్షి కాకుండా మహర్షులు చాలా వరకు తపస్సు చేసినారు అనేది అగస్త మహాముని అని అందరు తపస్సు చేసినారని తెలుసుకుంటారు. మహాముని ఇక్కడికి వచ్చి చూశారు. ఈ మహర్షి తపస్సు చేసి వాళ్ళు రామముని చూశారు. వాళ్ళని చూసి వీళ్ళు రావడం మొదలుపెట్టినారు. ఏముంది గుహలో చూద్దానికి. ఇంకా ఉందా నా లోపలికి ఉందా? I thought it's ended. I'm scared because hey, what the hell is going on here? ఏంద్ర ఇది మన సందు పేర్లు మాత్రం అదే నేను అదే చూస్తున్నది. ఇప్పుడే తిట్టుకున్నా అంతే వాళ్ళని. డెకరేషన్ లైట్స్ కానీ వాళ్ళ పేర్లు చూసి మనం సగం చచ్చిపోవాలి. ఇక్కడ వంగాలి. చూడడానికి మాత్రం చాలా అసలు ఎక్సలెంట్ ఉంది అనేది. కొంచెం కష్టపడి రావాలంటే ఎక్కేటప్పుడు పిల్లలు పెద్దవాళ్ళందరూ వస్తారు. పిలుస్తుంటారు. లైటింగ్ ఉంది. ఏదో ప్రతిసారి ఎండ ఎండ అనిపిస్తుంది కానీ ఇంకొంది అంటున్నారు. అట్లే ఉంది కదా. సైడ్ 7 బావులు. 7 బావులు. ఇటు సైడ్ డెవలప్మెంట్ లేదు, అలో లేదు. ఓకే ఓకే. ఓన్లీ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా రిస్క్ చేస్తామంటే వచ్చారు. ఇది పిలుచుకొని పోతుంటాం. చూద్దాము, ఈ వీడియో తీద్దాము, డెవలపింగ్ కోసం ఏమైనా పనికి వస్తుంది అంటే పిలుచుకొని పోతుంటాం.
అచ్చా. 7 బావులు ఉన్నాయి. 7 బావులు. అలో లేదు, ఓన్లీ ఆ సైడ్ అయితే అలో లేదు. ఛానల్ వాళ్ళు ఏమన్నా విజువల్స్ తీసుకుందామంటే రిస్కీ చేసి రిస్క్ చేసి అలా సేఫ్టీ కోసం మేము వెళ్తాం గైడ్కి. ఓకే. కింద మామూలుగా ఏమన్నా దెబ్బ అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందన్న? అది దాదాపు 200 మీటర్లు ఉంటుంది. 200 మీటర్లే. 100 మీటర్ల. చిన్న లోయలో ఉంది పెద్దగా. చాలా పెద్ద లోయలు ఉన్నట్టున్నాయి వాల్మీకి గుహలు. ఈ వాల్మీకి గుహలో ప్రత్యేక ఆకర్షణ ఏదంటే స్టాలగ్మైట్ ఆవు పొదుగులు, శివలింగాలు, సహసిద్ధంతో ఏర్పడిన శివలింగాలు. శివలింగాలు ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ? శివలింగాలు ఉన్నాయి. చెప్పింటే చెప్పులు బయట వదిలేసి వస్తుంటే అంటే చెప్పులు ఉండాలి సార్. ఉండాలా? ఈ విభూది అంటారు కదా సార్, విభూదిని తలపించేలాగా మట్టి. ఓకే. అచ్చా. ఓకే. విభూతి లాగా కనిపించే మట్టి. సరే అచ్చుడు పైన ఒకసారి ఎట్లున్నది. అవును, అట్లా లేవు. పీస్ఫుల్గా ఉందా బా? పీస్ఫుల్గా ఉంది, కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి చెమట అంటే ఎప్పుడు ఇంత హైట్ ఎక్కలేదు కాబట్టి. ఓకే. ఎప్పుడు ఇంత హైట్ ఎక్కలేదు కాబట్టి చెమట వస్తున్నాయి. గుహ లోపలికి వస్తే బయట ప్రపంచాన్ని మైమర్చిపోతారు. అవును, గుహ లోపల అది ఉంది, ఇది ఉంది. అసలు అక్కడ చూడు మళ్ళీ ఎట్లుందో. వ్యూ బాగుంది, ఎక్సలెంట్ ఉంది అది. అవే నా ఆవు పొదుగుల్లా కనిపించేవాడి. స్టార్టింగ్ లోనే మనకు ఒకసారి కనిపించాయి. ఫస్ట్ అదే కూడా సేమ్ ఆవులాగా ఉంది. ఇటు సైడ్ ఏమి అంటే కింద శివలింగాలు ఉంటాయి. పై భాగం నుంచి అవి ఆవు పొదుగులు స్టాలగ్మైట్. వాటి నుంచి నీటి ద్వారా శివలింగాన్ని నిత్యం అభిషేకం జరుగుతుంటుంది. అవి జనాలు అలా పెట్టినారు కోరికల కోసం. అయితే నేను మహారాష్ట్ర పోలేదు, ఇది కాదులే. అంటే అట్లా పెడితే తీరుతాయి కోరికలు. నమ్మకం. యా. కానీ స్లిప్పర్ ఉంది ఇది. నువ్వు స్లిప్పర్స్ని ఎంత గట్టిగా పట్టుకుంటే అంత గట్టిగా నిలబడతావు. ఇరువైపులా రుద్రాక్ష మాల న్యాచురల్ ఇరువైపులా రుద్రాక్ష లాగా. ఇక్కడికి వచ్చే ముందు ఇరువైపులా రుద్రాక్ష మాల కనిపిస్తుంది. ఇవి న్యాచురల్ గా ఫామ్ అయినట్టు కదా. కనిపిస్తాయి. కొన్ని సంవత్సరాల కింద, వేరే సంవత్సరాలకి వాటర్ లెవెల్ ఇక్కడ దాకా ఉండేది. ఆ శివలింగాలన్నీ వాటర్ లోనే ఉండేవి. శివలింగాలు ఇప్పుడు అంచు కనిపిస్తుంది సార్ మనకి. వాటర్ లెవెల్ పైన మాత్రం నిత్యం నీటి ద్వారా అభిషేకం శివలింగాల మీద పడుతూనే ఉంటుంది. ఇది పైన ఎక్సలెంట్ ఉంది. పట్టుకుంటుంది పైన అంతా. అసలు న్యాచురల్ చూసేది వేరబ్బా, నిజంగా. అసలు వాల్మీకి గుహలు సహసిద్ధానికి మారిపోయారు. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు పైన అయితే. అబ్బా, ఆల్మోస్ట్ మేమైతే తడిసిపోయినాం నిజంగా. అంటే అసలు వాటర్ బాటిల్ 1 month జిమ్ చేసినా తెచ్చామంటారు. అసలు అన్న మాత్రం చాలా స్మూత్గా వెళ్ళిపోతున్నాడు. మేము మాత్రం ఇక్కడ కష్టపడాల్సి వస్తుంది. నిత్యం నీటి ద్వారా శివలింగాలను అభిషేకిస్తూ ఉంటుంది. చూసారు కదా, అసలు చెమట పడుతుంది. కష్టం ఉంది. వచ్చింది 3 days అంటే ఒక 8 days. 8 days తర్వాత 2 weeks అవుతుంది. ఒక 8 days అయిన తర్వాత మొలక వచ్చింది. అది పెరుగుతుంది. ఇంత లోపల కూడా చెట్లు మీటర్ దూరంలో ఉన్నాం. దాదాపు 800 మీటర్ దూరంలో ఉన్నాం. పైన నుంచి మనం లోపల భూమిలో అంత భూమిలో కూడా మొక్క మొలకెత్తుతుంది. అంటే బుడ్డలు అంటే బుడ్డలు. ఇక్కడ సార్ త్రిలింగాలు అని పిలుస్తుంటారు. 3 లింగాలు కలిపి ఒకటే ఏర్పడింది. ఒకటేసారి. ఈ రుద్రాక్ష మాలం సరే, రుద్రాక్ష కొండ. రుద్రాక్ష అంటే మొత్తం అవే ఉన్నాయిలేండి కదా, మొత్తం అవే ఉన్నాయి. ఓకే, చూసుకోనంటారా? జస్ట్ గోడ సపోర్ట్ చేసుకో. బాటిల్ ఇప్పుడు కింద సార్ మళ్ళీ. ఓకే, నువ్వు జాగ్రత్త. ఫస్ట్ నాతో పాటు వచ్చినావు కదా. నైస్ టు హియర్. రిస్క్ ఏమో కానీ బాగుంది. చెప్పులు కదా, చెప్పులు
స్నానం అంతే. ఓకే ఇంకా అంతేనా అన్న? అంతేనా ఇంకొందా? ఇంకా ఉందా? ఎడ్జ్ పాయింట్ సార్. అదే అయిపోయింది కదా. చెమట మాత్రం దాదాపు చాలా ఇక్కడ సార్ న్యాచురల్గా ఏర్పడిన నందీశ్వరుడు. నేచురల్ ఏర్పడిన మునీశ్వరుడు, నందీశ్వరుడు. నందీశ్వరుడు. గంట సౌండ్ వస్తుంది సార్. ఇది మీరు కూడా ట్రై చేయండి సార్, కొంచెం చెప్పులు రిమూవ్ చేయండి సార్. ఓకే. ఈ సరౌండింగ్స్ మాత్రం వస్తుంది సార్. ఇంకా వేరే చోట ఇక్కడ ఇక్కడ ఎవ్రీ ఓకే. అవును. ఇది ఒకసారి ఇటు సైడ్ చూస్తాము, ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ కొట్టామని ఇటు సైడ్ చూద్దాము. ఓకే. రాదు. అవును. నీ ఫోన్కి మళ్ళీ లైట్ వేద్దాం ఒకసారి, ఫ్లాష్ లైట్ వేసుకోమని. అంత రాదనుకో. అవును, ఇక్కడ అసలు రావట్లేదు, ఇక్కడ రావట్లేదు. ఓన్లీ ఇట్ సైడ్. గాయస్ మీకు వినిపిస్తాను, ఒకసారి మీరు చూడండి. ఒకసారి కొట్టు మళ్ళీ సౌండ్, అది మళ్ళీ కొట్టు. ఇదిగో, అన్న కొడుతున్నారు ప్లస్ మళ్ళీ కూడా కొడుతున్నాడు. సౌండ్ మాత్రం సేమ్ గంట మాదిరి వస్తుంది. వేరే సరౌండింగ్ ఎవ్రీ స్ట్రక్చర్ ఎవ్రీ సౌండ్ డిఫరెంట్ ఉంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా వస్తుంది. అసలు తడిసిపోయినాం మేమైతే. అసలు జిమ్ చేసినా కానీ ఇంత కష్టపడతాం పడము. అసలు వాటర్ వేసారా ఎట్లా పడుతుందో, వాటర్ ఫాల్స్ లాగా నాకు గడ్డంలో నుంచి వస్తుంది నీళ్ళు. డిస్టెన్స్ అంతా లేదు. చెమట చెమట సారీ చెమట. ఒక 20-30 అడుగులు ఉండొచ్చు. వాటర్లోనా? అవును సార్. వాటర్ ఉన్నాయి లోపల. వాటర్ ఇది మళ్ళీ కొంచెం లైట్ ఏవా చేస్తారు సార్. కింద కూడా ఉంది సార్. జస్ట్ వాటర్, ఇదంతా కిందంతా వాటర్. అయ్యో ఇంత కింద కూడా వాటర్ ఫామ్ అయిందా? ప్యూర్ వాటర్ బాగా నీట్గా ఉంటుంది. చూపి మళ్ళీ ఒకసారి మన ఆడియన్స్కి. మన కాళ్ళకున్న మట్టి తప్ప వావ్, ప్యూర్గా ఉన్నాయి వాటర్. ప్యూర్. జనాలు ఇట్లా పైన తలపైన చల్లుకుంటారు ఇట్లా. ఇంకా రావట్లే మళ్ళీ సౌండ్. అది ఇక్కడ మళ్ళీ ట్రై చేస్తున్నాడు ఇవి చూడ్డానికి చూడు ఎట్లా ఉన్నాయో కదా. జూమ్ ఇది ఎట్లుందంటే ఒక మట్టిని ఇట్లా బీచ్ దగ్గర ఇట్లా బేరిస్తే ఎలా ఉంటుందో అది 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 వాటర్ వల్ల అట్లా ఫామ్ అయినట్టు కొండంతా. ఇది ఎడ్జ్ పాయింట్ సార్. ఎడ్జ్ పాయింట్ చిన్న సార్ పైన చిన్న తగులుతుంది పైన. మళ్ళీ ఫుల్ అసలు ఎట్లుంది మళ్ళీ ఎక్స్పీరియన్స్ నీది లోపల? కొత్తగా ఉంది. న్యాచురల్ గా కేవ్స్ ని చూడడం చాలా బెస్ట్. ఓకే, బాగుంది. విజిటింగ్ అయితే ఓకే. విజిటింగ్ అనేది చాలా బాగుంది కదా. నాకు కూడా ఫస్ట్ టైం అనమాట రావడం నేను కూడా. సో ఇంకా చూద్దాం, రిటర్న్ వెళ్తున్నాం. సో మధ్యలో ఇంకేమన్నా కనిపిస్తే రికార్డ్ చేస్తాను. ఒక నిమిషం బ్రో. అంతే కదా బ్రో, కింద అంతే కదా, పైన ఇప్పుడు రిటర్నే కదా. తీసుకోవచ్చు సార్. సో గాయస్ ఇప్పుడైతే రిటర్న్ వెళ్తున్నాము. దారిలో కొన్ని ఫొటోస్ తీసుకుంటాము. అట్లానే ఆల్మోస్ట్ అక్కడి వరకే ఉండంట పాయింట్. సో ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం పైకి. బయటికి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడతాను నేను మళ్ళీ. సో గాయస్ ఇప్పుడు ఈ రాయి మీద ఉన్నాము. ఇక్కడ నుంచి మాత్రం చాలా పెద్ద కేవ్ ఇది, వాల్మీకి. వేడి మాత్రం చాలా ఉంది. ఇది వచ్చేసి మనకు ధ్వజస్తంభం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది ఇది. ఇదంతా చాలా చాలా పైకి ఉంది, చాలా పెద్దగా ఉంది ధ్వజస్తంభం మాదిరి. చాలా హైట్ ఉంది అనమాట, ఒకటే రాయి. అండ్ లోపలికి వెళ్తే మాత్రం వాటర్ ఉన్నాయి. నంది న్యాచురల్గా ఫామ్ అయిన నంది ఉంది. ఇంకా సౌండ్ మనకు గంట సౌండ్ లాగా వస్తుంది. కొడితే ఆ రాయికి ఇట్లా కొడితే గంట సౌండ్ వస్తుంది అనమాట. అది నంది పైన కొడితేనే వస్తుంది. ఇంకా అక్కడ శివలింగ అదే మామూలు లింగాలు ఉన్నాయి. 3 ఉన్నాయి మొత్తం కలిసి, ఏమంటారు జాయింట్గా ఉన్నాయి. నాకు చెప్పడానికి రావట్లేదు. 3 ఉన్నాయి. ఇంకొచ్చేసి మెయిన్ వ్యూ బాగుందబ్బా, అంతా స్టోన్స్తో చాలా బాగుంది. నేను కిందికి వస్తున్నాను. కిందికి వచ్చిన తర్వాత అక్కడ ఇంకా బాగుంది, అది మీకు చూపిస్తాను. నేను కిందికి వస్తున్నాను. ఇదంతా పైకి, ఇంకా చాలా పైకి ఉన్నట్టుంది ఇది. అవతల ఇంకా 7 బావులు ఉన్నాయన్నారు కదనా. 7 బావులు అంటే ఏందన్న? అప్పుడే 7 బావులు అంటే వాటర్ ఉంటుంది మొత్తం అక్కడంతా.
బావులు చూసింటారు కదా, అవునవునవును. ఆ బావులు టైప్ ఉన్నాయి. కొంచెం ఒకటి ఒక 30 అడుగులు ఉన్నాయి. ఒక లాస్ట్ ఎడ్జ్ బావిలో చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. అవి ఓకే, అవి ఎంత లోతున్నాయో తెలియదు. కిందికి ఆడదాకా వెళ్ళారా మీరు? దాకా వెళ్ళారు. ఈ విలేజ్ వాళ్ళే వెళ్ళారు. విలేజ్ వాళ్ళే వెళ్ళారు. వేరే వాళ్ళు వెళ్ళారు. సో గైస్ అది ఇటు సైడ్ ఉందన్నమాట అది. సో అక్కడ మీకు కనిపిస్తుంటుంది. సో అక్కడ మీకు మిచ్చన్ కనిపిస్తుందా? సో ఆ మిచ్చన్ ఎక్కేసి పైకి వెళ్ళాలన్నమాట. నా వల్ల క్యాప్చర్ అవ్వట్లేదు. లైటింగ్ మెయిన్ మిస్టేక్ ఏంటంటే మేము లైటింగ్ తెచ్చుకోలేదు. సో ఐఫోన్లో షూట్ చేద్దాం బాగా వస్తుంది కదా క్వాలిటీ అని చెప్పేసి మేము తెచ్చుకోలేదు లైట్. బట్ కానీ అక్కడ మీకు కనిపిస్తుంటుంది ఆ మిచ్చన్ ఎక్కేసి పోవాలి. అది కూడా చాలా స్లిప్పరీగా ఉంది, చాలా రిస్క్ అనమాట అది. సో మేము ఎక్కలేదు. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎక్కుతారంట, చాలా రిస్కీగా ఉన్నట్టుంది అది. సో ఇది గైస్ వాల్మీకి కేవ్స్. ఇంకా అక్కడ అసలు ఎక్సలెంట్ చూసారు కదా అసలు ఎట్లుందో ఒకసారి ఇది చూడండి. ఇవన్నీ న్యాచురల్గా ఫామ్ అయినవి. ఇదంతా స్కారీగా ఉందంతా, చున్నీకంతా ఏదో చాలా భయంకరంగా ఉంది. కానీ మీరు మాత్రం పక్కా రావచ్చు, పిల్లలు పెద్దలు అందరు రావచ్చు. అందరూ ఒక 1 అవర్ వచ్చి అట్లా రిలాక్స్ అయిపోవచ్చు లొకేషన్ చూసుకొని. ఎక్సలెంట్, మాత్రం ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ నీకు ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ జాగ్రత్త తగులుతుందరా, ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ వ్యూ బాగుంది చూడ్డానికి. ఇంకా కొన్ని న్యాచురల్గా అయితే చూడాలి. మరి ఫస్ట్ విజిట్ చేయండి, విజిట్ చేస్తే బెస్ట్. అసలు ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్, అందరు రావాల్సిందే. ఇది ప్యాప్లీ దగ్గరే కదా ఇది. ప్యాప్లీ దగ్గర కొంచెం ఆ రూట్ నాకు అయ్యలేదు. నేను డిస్క్రిప్షన్లో మ్యాప్ లింక్ ఇస్తాను, అలాగే ఫొటోస్ పెడతాను. మీరు కంపల్సరీ గూగుల్లో కూడా చూడండి, వాల్మీకి కేవ్స్ అని ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో వస్తుంది. షార్ట్ కట్ రూట్ చూపిస్తాను, మీరు షార్ట్ కట్లో రండి. హైవేలో మీకు దూరం సరిపోతుంది. ఇంకా హైవేలో రూట్ బాగుంటుంది కానీ మీకు టైం పట్టుకుంటుంది. ఇది మీకు లోకల్లో బాగా రావచ్చు, ఈజీగా రావచ్చు. అసలు ఎక్కడ పోయినా ఆ పేర్లు కనిపిస్తున్నాయి. ఆ పేర్లు మాత్రం ఎక్కడ పోయినా అట్లే ఉంది. ఈ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. చాలా ఆ గబ్బిలాలు ఉన్నాయి స్వామి. ఆ గబ్బిలాలు అంటే భయం అవుతుంది. అసలు అంతా ఏదో భయం అవుతుంది కదా, ఏదో గబ్బిలాలు. సో యాక్చువల్లీ ఇది ఫస్ట్ వ్లాగ్, మా ఛానల్ ఫస్ట్ వ్లాగ్ ఇది. ఫస్ట్ టైం షూట్ చేయడం వ్లాగ్ కూడా ఇదే. యాక్చువల్లీ నేను మీకు బెంగళూరు వ్లాగే చూపిస్తుంది, కానీ ఆ బెంగళూరు వ్లాగ్ని మర్చిపోయాను చేయడం. లాస్ట్ మంత్ బెంగళూరు పోయినాం అనమాట. సో ఆ వ్లాగ్ అప్లోడ్ చేయాలి, బట్ ఆ వ్లాగ్ నేను షూట్ కూడా చేయలేదు, అసలు మర్చిపోయాను షూట్ చేయడం. సో ఈరోజు బర్త్డే కాబట్టి, సో బర్త్డే చేయాలంటే కొంచెం లాస్ట్ ఇయర్ బర్త్డే అంటే చాలా స్పెషల్ ఉండే నాకు. లాస్ట్ ఇయర్ బర్త్డే మాత్రం ఫుల్ స్పెషల్. సో ఇప్పుడు అలాంటి స్పెషల్స్ ఏం లేవు కాబట్టి ఇప్పుడు ఇక్కడ స్పేస్ లేదు, స్పేస్ తీసుకున్నారు. స్పేస్ లేదు. సో ఇప్పుడు నేను కావాలన్నా స్పేస్ ఎడిటింగ్లో ఎంతసేపు కూర్చొని మైండ్ అంతా లేచిపోయింది. సో కొంచెం దాంట్లో నుంచి బయటికి రావడానికి కొంచెం చిన్న ఒక హాఫ్ డే ట్రిప్ అనుకోవచ్చు మన దగ్గరలో ఉన్న ట్రిప్. సో మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది వస్తా అన్నారు. నాకు తలకాయ వస్తుంది అసలు ఆ వేడికి. అంతా తలకాయ మాత్రం బ్యాక్ సైడ్ భారీగా వస్తుంది ఫ్రెండ్స్. ఏమనుకోద్దు, నేను డైరెక్ట్ బయటికి వెళ్ళి నేను మీతో మాట్లాడుతున్నాను. మళ్ళీ తలకాయ వస్తుంది. సో గైస్ ఇది కొంచెం ఇక్కడ బెంచ్లు వేసినారనమాట కూర్చోడానికి, మనం రెస్ట్ తీసుకోవడానికి. సో కొంచెం ఒక 5 minutes 10 minutes రిలాక్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం. పైన మాత్రం గబ్బిలాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి మీకు. ఇంకా రికార్డ్ అవ్వట్లేదేమో సరిగ్గా. అదో ఫ్యాన్లు ఉన్నాయి మాకు. ఫ్యాన్ మాత్రం చల్ల గాలుస్తుంది ఇక్కడ. అసలు లోపల మాత్రం అది అన్నది దాన్ని ఏమంటారన్నా, ముఖద్వారం అంటారంట. సేమ్ అట్లే ఉంది లైటింగ్ అంతా. అదంతా ఆడ మీకు కనిపిస్తున్న లోయలో అయితే చాలా లోతుందంట. ఎంత దూరం వెళ్ళేది తెలియదు. మళ్ళీ ట్రై చేస్తాం మళ్ళీ ఏమైనా లోపలికి పోవాలని ఆలోచన ఉంది, కానీ ఈయన చెప్పిన తర్వాత సో అన్న చెప్పారనమాట లోపలికి వెళ్ళకూడదు, చాలా లోపల చాలా లోయలా ఉంది, ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు అని చెప్పేసి. సో మంజుమల్ బాయ్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది అక్కడికి వెళ్తే. సో అంత రిస్క్ తీసుకోలేము కాబట్టి, ఇంటికి వెళ్ళేది ఉంది కాబట్టి ఇప్పుడు వీడియో మనోడు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ చేశాడు తన వ్లాగ్. సో ఎఫ్పిసి డోన్ మళ్ళీ యూట్యూబ్ ఛానల్, అందులో మన వీడియోస్ కూడా ఉంటాయి. సో మనోడు సెల్ఫీ ఆన్ చేశాడు. సో కాసేపు నేను బిల్డప్ ఇస్తా ఫోటోకి. ఇప్పుడు కూర్చున్నాం ఇద్దరము, డిస్కస్ చేస్తున్నాం. కదా పెద్ద బెంచ్ ఉంది, మా వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో మళ్ళీ అసలు నమ్ముతున్నావా, మనం ఒక కొండ కింద ఉన్నాం, ఒక పెద్ద కొండ కింద. అసలు ఇప్పుడు మా నెత్తి మీద కొండ ఉంది, దాని రోడ్డు ఉంది, పొలాలు ఉన్నాయి. ఓపెన్ చెప్పాలంటే మంజుమా బాయ్స్ వాళ్ళు ఎంజాయ్ చేసినారు, ఇక్కడ మేము ఎంజాయ్ చేస్తాము అంతే. కొండలు మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు ఆ లొకేషన్స్ అయితే చూడండి అబ్బా మీరు ఒకసారి. ఆ లోపల
ఇది ఇక్కడ నుంచి మేము చూసుకుంటూ ఉండిపోయినాం దాన్ని. బాగుంది. అక్కడ అన్న ఫ్యాన్స్ చూస్తున్నారు మొత్తం సెటప్. సో మేము ఇట్లే వచ్చాం. ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, సో ఆ స్టెప్స్ ఇప్పుడు మళ్ళీ అంత స్టెప్స్ ఎక్కాలి పైకి. సో అంత స్టెప్స్ ఎక్కాలంటే కానీ ఇబ్బంది ఏం లేదని కొంచెం అలసిపోయినాం. ఇప్పుడు అది ఎక్కాలి కాబట్టి కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి కొంచెం అట్లా కూర్చున్నాం. సో ఇయర్ బర్త్డే ఇట్లా. నాది ఇంకా 1 వీక్ లేదు. నెక్స్ట్ సాటర్డే సో అరుణాచలంకి వెళ్తున్నా. బాయ్ మనోడు అరుణాచలంకి వెళ్తున్నాడంట. 4 ఫ్రెండ్స్ వ్లాగ్ షూట్ చేస్తాడేమో. మేబీ పక్కా చేయాలి. షూట్ చేస్తావు వ్లాగ్. సో మనం పోవట్లేదు, మనకు వర్క్ ఉంది. నాకు తలకాయ మాత్రం ఇటు సైడ్ అంతా పట్టేసింది, అంతా తలకాయ వస్తుంది. హెయిర్ అంతా తడిసిపోయింది. సో బయలుదేరదామా మళ్ళీ ఇంకా పైకి? ఓకే, టైం కూడా లేదు. బయలుదేరదామన్నా? ఓకే గైస్, పైన కలుద్దాం. సో గైస్ ఇప్పుడైతే ఎక్కినాం. ఆల్మోస్ట్ కొంచెం ఉంది, కొంచెం ముందు అలసిపోయినాం అనమాట. కాళ్ళు వస్తున్నాయి, పిక్కలు వస్తున్నాయి. మా బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే ఫ్యాన్ ఉంది, కొంచెం చల్లగా ఉంది. ఫ్యాన్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి. పైన వరకు లేదు, ఇంకా చాలా ట్రావెల్ చేయాలి పైకి. సో వెళ్తున్నాం. సో చూపిస్తాను మీకు ఎట్లుందో. నీట్గా ఇంత నీట్గా దాన్ని డిజైన్ చేసింటారు. ఈ స్టెప్స్ కట్టడానికి కూడా ఎవ్వరు రాలేదంట, వీళ్ళ విలేజ్ వాళ్ళే. సో వీళ్ళ విలేజ్ వాళ్ళే కష్టపడి అన్న ఈ స్టెప్స్ కట్టడానికి మీ విలేజ్ వాళ్ళే హెల్ప్ చేశారని చెప్పారు కదా. అసలు ఎవ్వరు రాలేదంట ఫ్రెండ్స్. వీళ్ళ విలేజ్ అందుకు ఈ విలేజ్ వాళ్ళు ఒకసారి తాళ్ళ సాయంతో వచ్చారు కదా, రిస్క్ చేసి వాళ్ళకి ఐడియా ఉంది అనమాట, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా డీల్ చేయాలి, ఎక్కడ జేవీ లోడ్గా. సో కానీ కట్టడం మాత్రం చాలా నీట్గా కట్టారు. అక్కడ చూసినట్టే మీకు లైట్స్ కనిపిస్తున్నాయి పైన. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాము. రిటర్న్ అయిపోయినాం యాక్చువల్లీ, ఇప్పుడు ఏం లేదు. సో పైకి వెళ్తున్నాం. సో పదండి గైస్. సో నేను లాస్ట్లో ఉన్నాను, అన్న నా ముందర అన్న ఎక్కుతున్నారు, మళ్ళీ ముందర పరిగెత్తున్నాడు. ఇప్పుడు నేను పైకి ఎక్కాలన్నమాట. సో నేనైతే పైకి ఎక్కుతున్నాను. నా వాయిస్ మీకు సరిగ్గా వినిపిస్తుందో వినిపించలేదో నాకు తెలియట్లేదు, కానీ ఇక్కడ మాత్రం స్టెప్స్ ఏదన్నా ఎస్. ఇక్కడ గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే వాటర్తో న్యాచురల్గా ఫామ్ అయిన ఆవు పొదుగులాగా కనిపిస్తున్నాయి అనమాట చూడనీకి అవి. సో ఇక్కడ మీకు ఫ్యాన్స్ కనిపిస్తుండొచ్చు. మేము చాలా కిందికి వెళ్ళాము, ఇది ఇంకా శాంపులే. సో వావ్, శిల్పులు సైతం చెక్కని అసలు ఏమన్నా ఉందా ఇది? అపర నైపుణ్యం శిల్పులు సైతం చెక్కలేని విధంగా ఉంది. అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు పైన అంతా అసలు అల్టిమేట్. ఇక్కడంతా ఇది స్టాలక్టైట్ సార్. ఓకే, అది స్టాలక్మైట్ పైన ఉంటే స్టాలక్మైట్, కింద ఉంటే స్టాలక్టైట్. కట్ అయిన స్టాలక్టైట్ ఓకే. మనకి బొర్రా కేవ్స్ అరకు సైడ్ ఉన్నాయి కదా, అవునవును, ఆ కేవ్స్ లో కూడా లేదు కట్ అయిన స్టాలక్మైట్. ఓకే, స్టాలక్టైట్ ఇది ఓకే గైస్. దాన్ని స్టాలక్మైట్ అంటారంట, స్టాలక్మైట్. దీన్ని స్టాలక్టైట్. కట్ అయిన స్టాలక్మైట్ బొర్రా కేవ్స్ లో కూడా లేదు. ఓకే, మీరు ఎవరైనా చూసింటే ఇలాంటివి ఒకసారి కామెంట్స్లో చెప్పండి. ఎంట్రన్స్ గేట్. సో అక్కడ మీకు కనిపిస్తుందా వైట్గా, అది మీకు ఎంట్రన్స్ అనమాట. డైరెక్ట్గా పైకి వెళ్తున్నాం కాబట్టి పైకి వచ్చి. సో ఇది మా పరిస్థితి. తల మాత్రం హెవీగానే వస్తుంది సరే. ఇప్పుడే పైకి వచ్చాము, రిటర్న్ అయినాము, కొంచెం కూర్చుంటాను. సో గైస్ ఇది హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఏం పెద్ద అంత లేదు వ్లాగ్, బట్ కానీ ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఏదో ట్రై చేసాం. నా బ్యాక్ సైడ్ వ్యూ మాత్రం అదిరిపోయింది, చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. కలిసిపోయినాం. సో ఓకే, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ అవర్ వీడియో. త్వరలో ఇంకా టైం దొరికినప్పుడు ఇంకా మంచి ఏదైనా ప్లేస్కి ఎక్స్ప్లోర్ అయ్యి చూపిస్తాం. చాలా ఇయర్స్ తర్వాత వీడియో వచ్చింది మన ఛానల్లోకి. యాక్చువల్లీ ఎడిటింగ్ నేను చేసిన వెడ్డింగ్స్ అవన్నీ వచ్చింటాయి యూట్యూబ్ ఛానల్లో, బట్ కానీ ఇట్లా సపరేట్గా వ్లాగ్ ఫస్ట్ టైము. ఓకే, ఫుల్ హెవీగా ఉంది. ఓకే గైస్, ఈరోజుకి ఇంతే వీడియో. ఒకసారి నేను మీకు బయట నా బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను, చాలా బాగుంది. సో వాల్మీకి కేవ్స్ మస్ట్ విజిట్. మీరు అందరు విజిట్ అవ్వండి, చూడండి కూడా, చాలా బాగుంది. సో అంతే గైస్, చూపిస్తాను బ్యాక్ సైడ్. మళ్ళీ
బాయా ఓకే మరి ఇంకా జుట్టు బాగాలేదు దుక్కుంటా బాయ్. ఫుల్ అలసిపోయినావా? భారీగా ఓకే ఇంకా కంపు పై కిందంతా బాగుంది, కొంచెం పైన కంపు అంటే దానికోసం మళ్ళీ అట్లా ఏం అవసరం లేదు, బాగుంది అంతా బాగానే ఉంది. ఇంకా డిఫరెంట్. ఓకే గైస్ బయట మీకు రివర్స్లో వ్యూ చూపిస్తుంది, చాలా బాగుంది వ్యూ. అదో ఇంకోసారి చూపిస్తున్నా, ఇది కేవ్ ఎంట్రీ, చాలా బాగుంది, మస్ట్ అండ్ మస్ట్ విజిట్. ఓకే గైస్, బాయ్ బాయ్.